కుల సర్వే చేసి 40% రిజర్వేషన్ ఇచ్చి కేంద్రానికి పంపాం. 9th షెడ్యూల్లో చేర్చాల్సిందిగా. కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదు. దీనివల్ల అర్థమైంది బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదన్నది. లీగల్ ఆప్షన్ అధ్యయనం చేసినప్పుడు ఈ యొక్క మార్గం కనబడింది. నేను పదే పదే గత 8 నెలలుగా చెప్తా ఉన్నాను, స్థానిక సంస్థల ఎన్నికలంటూ జరిగితే రిజర్వేషన్ ఇచ్చే జరుపుతామనే మాట నేను గంటాపదంగా చెప్తూ వచ్చినాను. ఆ మాటను నిలబడ్డాం. నా మాట నిలబెట్టిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఆ దశగా మా ప్రయత్నం లీగల్ ఆప్షన్ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అంతిమంగా బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నదే మా చిత్తశుద్ధి, మా సంకల్పం. ఆ సంకల్పం పూరించేందుకు ముందుకు పోతా ఉన్నాం, అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. అన్ని చేస్తాం. ఇవాళ కూడా బీసీ సంఘాలు సాయంత్రం ముఖ్యమంత్రిని కలుస్తా ఉన్నారు. హలో హలో బీసీ సంఘ నాయకులు కూడా సాయంత్రం ముఖ్యమంత్రి గారిని కలుస్తా ఉన్నారు. అన్ని బీసీ సంఘాలు గారు సమయం అడిగినారు. సాయంత్రం 6 గంటలకి ముఖ్యమంత్రిని కలుస్తా ఉన్నారు. వారికి కూడా చెప్తా ఉన్నాం, ఐక్యమత్యంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అన్ని బీసీ సంఘాలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఇన్ని అడ్డంకులు, వయాప్రయాసలు, ఇబ్బందులు అన్నీ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఈ దశలో మా ప్రయత్నం సంపూర్ణంగా సఫలమవుతా ఉంది. మేమిచ్చిన మాట కట్టుబడి ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి ఎన్నికలకు పోతా ఉన్నాం. కొంతమంది కడుపు మంట ఉంటే ఉండొచ్చు. మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది 2014లో. ఆ తర్వాత మరొక విప్లవాత్మక చరిత్రాత్మక నిర్ణయం 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఇచ్చిన ఘనత మళ్ళీ కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట తప్పదు, నిలబెట్టుకుంటది అని చెప్పడానికి 42% రిజర్వేషన్ ఒక తార్కాణం. ఈ సామాజిక విప్లవానికి నాంది పలికే ఒక చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, మంత్రివర్గ సభ్యులంతా కూడా ఈ ఇచ్చిన వరాన్ని అందరం కలిసికట్టుగా సద్వినియోగం చేసుకుందామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇంత మాత్ర కార్యక్రమానికి నాంది పలుకుతున్న ఈ సమయంలో అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేనుండడం నా జీవితంలో నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తా ఉన్నాను. నా హయాంలో నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చరిత్రాత్మకమైన ఘట్టాలు కుల సర్వే, 42% రిజర్వేషన్ దేశ చరిత్రలో ఒక విప్లవాత్మకమైన సంఘటనలు. ఇలాంటి సమయంలో అధ్యక్షుడిగా ఉండే అవకాశం కలుగజేసిన ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, రాష్ట్ర నాయకత్వానికి అందరూ కూడా ధన్యవాదములు. మిత్రులారా, ఇంత చక్కటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఇస్తే 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, ఇవాళ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మాకు కితాబు ఇవ్వకపోయినా పర్వాలే కానీ బీసీలకు ఇంత మాత్రం అవకాశం వచ్చినప్పుడు కనీసం హర్షం ప్రకటించే స్థాయిలో లేరు, అభినందన తెలిపే స్థాయిలో లేరు. 10 ఏళ్లు మీరు బీసీల్ని వంచారు ముఖ్యమంత్రిగా, మీరు మీ పార్టీ. 33% రిజర్వేషన్ బీసీలకు ఉంటే 22% తీసుకొచ్చిన దుర్గతి మీ హయాంలో జరిగింది.
మీ హయాంలో మీరు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి అన్ని బిల్లులు సహకరించినారు. రాష్ట్రపతి ఎన్నిక